హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో మగవాళ్ళలో ఆలిగోస్పర్మియా, మగవాళ్ళలో కణం కౌంట్ అనేది తక్కువ ఉండడం, దీనికి కాజెస్ ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, ఈరోజు ఈ అంశం మీద మాట్లాడుకుందాము. సో స్పర్మ్ కౌంట్ తక్కువ అనేది ఎప్పుడు చెప్తామంటే, యాజ్ పర్ WHO గైడ్లైన్స్ స్పర్మ్ కౌంట్ అనేది 15 మిలియన్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఆలిగోస్పర్మియా లేకపోతే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అనేది చెప్తాము. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు. సో ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళలో తక్కువ ఎఫెక్ట్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఏజ్ ప్లేస్ అ మేజర్ రోల్. సో ఏజ్ ఎక్కువ ఉన్న కొద్దీ చేంజెస్ ఇన్ స్పర్మ్ నంబర్ అనేది రావచ్చు. రెండోది ఆక్యుపేషన్, ఏం పని చేస్తూ ఉంటారు. సో మైనింగ్ కానీ లేకపోతే పెస్టిసైడ్ ఎక్స్పోజర్ ఇట్లాంటివి ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్, మీ హ్యాబిట్స్ కూడా. సో ఒకవేళ డ్రింకింగ్, స్మోకింగ్ లేకపోతే డ్రగ్స్, రెక్రియేషనల్ డ్రగ్స్ ఇట్లాంటివి తీసుకునే అలవాటు ఉందనుకోండి, డెఫినెట్లీ అది స్పర్మ్ నంబర్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్ఫెక్షన్, ఎప్పుడైనా టెస్టెస్కి కానీ ప్రాస్టేట్కి కానీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందనుకోండి, అది స్పర్మ్ కౌంట్ని ఎఫెక్ట్ చేస్తుంది. హార్మోన్స్లో ఎక్కువ తక్కువ ఉండడం లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉండొచ్చు. అలాగే BMI, డైట్ కరెక్ట్ తీసుకోకపోవడం, BMI ఎక్కువ ఉండడం, లావ్ ఉండడం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న స్పర్మ్ కౌంట్ అనేది తగ్గొచ్చు. హీట్కి ఎక్కువ ఎక్స్పోజర్ ఉండడం, సో ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకోవడం, హాట్ టబ్ బాత్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం, వీటితో కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏమన్నా టెస్టిస్ డిజార్డర్, కొందరికి ఏంటంటే పుట్టుకతో టెస్టిస్ బయట కాకుండా లోపల ఉండడం, సో ఈ ప్రాబ్లంతో కూడా ప్రాబ్లం వస్తుంది, స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. వారికోసీల్, స్పర్మ్ చుట్టూ ఉన్న నరాలు వెజల్స్ అనేది ఉబ్బడం, దానివల్ల లోకల్ టెంపరేచర్ పెరిగిపోయి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గొచ్చు. నెక్స్ట్ క్రోమోజోమ్ ప్రాబ్లం. సో జీన్స్ అనేది, క్రోమోజోమ్స్ అనేది నంబర్ ఏమైనా తేడా ఉన్నా, క్లెయిన్ఫెల్టర్ సిండ్రోమ్ అట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నంబర్ అనేది తగ్గొచ్చు, స్పర్మ్ నంబర్ అనేది తగ్గొచ్చు. అండ్ ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్, సో నార్మల్గా ఇజాక్యులేషన్ జరగకపోయినా సో వచ్చే వాల్యూమ్ అనేది తగ్గిపోయి దాంట్లో కూడా స్పర్మ్ నంబర్ అనేది తేడా ఉండొచ్చు. సో స్పర్మ్ నంబర్ ఈ కారణాల వల్ల తగ్గొచ్చు. సమ్టైమ్స్ ఒక కారణం కూడా మనకు కనిపించకపోవచ్చు, బట్ స్టిల్ దాన్ని సరిదిద్దొచ్చా, ఏమేం చేంజెస్ చేయొచ్చు. సో చేంజ్ మన చేతిలో ఉన్నవి. ఫస్ట్ డైట్, సో BMI తగ్గియాలి. కొంచెం ఎక్సర్సైజ్ అనేది చేయాలి, మోడరేట్ ఎక్సర్సైజ్ చేయండి. డైట్లో ఆకుకూరలు, నట్స్, సీడ్స్, ఫిష్ ఇట్లాంటివి ఎక్కువ చేసుకోండి. బెర్రీ ఈజ్ అ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్, సో బెర్రీస్ అనేది మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. అది కాకుండా స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు. స్లీప్ అనేది 6 to 8 hours ఉండేటట్టు చూసుకోండి. ల్యాప్టాప్ ఒడిలో పెట్టకూడదు. ఎక్కువ హాట్ వాటర్ బాత్, హాట్ సోనా బాత్ ఇట్లాంటివి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోండి. టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోకుండా చూసుకోవాలి. ఇవి చేస్తూ ఉంటే స్పర్మ్ నంబర్ అనేది తేడా రావచ్చు. లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్లో ఆల్కహాల్ తక్కువ చేసుకోవడం, ఇన్ కేస్ స్మోకింగ్, గుట్కా ఇట్లాంటి అలవాట్లు ఉంటే అది తక్కువ చేసుకోవడం, ఏమైనా రెక్రియేషనల్ డ్రగ్స్ అట్లాంటివి ఏమైనా అలవాటు ఉంటే అది కూడా తక్కువ చేసుకోవాలి. మెడిసిన్స్, ఒకవేళ మేజర్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఆర్ హార్మోనల్ చేంజెస్ ఉంటే హార్మోనల్ మెడిసిన్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. స్పర్మ్ కౌంట్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మెడికేషన్ అడ్వైజ్ చేస్తూ ఉంటాము. సో ఇన్ కేస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అయి స్పర్మ్ అనేది తగ్గుతూ ఉంటుంది, కొందరికి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, సో దానివల్ల తగ్గుతూ ఉందనుకోండి, దిస్ విల్ హెల్ప్ యూ. సో స్పర్మ్ కౌంట్ అనేది కొంచెం స్టెబిలైజ్ అవ్వడం లేకపోతే పెరగడం అనేది ఉంటుంది. లాస్ట్లో సర్జరీ, ఒకవేళ వారికోసీల్ నరాలు ఉబ్బడం అనేది గ్రేడ్ చాలా ఎక్కువ ఉంది, 3rd grade 4th grade అట్లుంది, అండ్ దానివల్ల తగ్గుతుంది అన్నట్టు అనిపిస్తే సర్జరీ విల్ హెల్ప్. అలాగే టెస్టిస్లో కొందరికి ట్యూమర్స్ లేకపోతే ముట్టుకున్నప్పుడు వాపు అట్లా ఏమైనా కనిపిస్తుంది అనుకోండి, ఇఫ్ రిక్వైర్డ్ ఆండ్రాలజిస్ట్కి చూపించి మాస్ లాంటిది ఏమైనా కనిపిస్తే డెఫినెట్లీ సర్జరీకి వెళ్ళాలి, ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ.